ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో 16,737 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 116 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు చేపడతారు. కాగా యూటీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో 16,737 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 116 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు చేపడతారు. కాగా యూటీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రారంభమైంది. ఈ ఎన్నికలో 16,737 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, ఉభయ గోదావరి జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించి ఉప ఎన్నిక ప్రస్తుతం కొనసాగుతోంది. ముఖ్యంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమైన సిచ్యుయేషన్. కాకినాడ, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరు సీతారాం జిల్లా ఈ పరిధిలో ఈ రోజు నిర్వహించినటువంటి పోలింగ్ కి సర్వం సిద్ధం చేసుకుని అధికారులు ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ ప్రస్తుతం సజావుగా కొనసాగుతుంది. ముఖ్యంగా 11 మండలాల పరిధిలో జరిగేటటువంటి ఈ ఎన్నికలు పూర్తిగా కూడా ప్రశాంత వాతావరణంలో జరిగేటట్టు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఏదైతే రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో బ్యాలెట్ బాక్సులు, ఈ సామాగ్రి కూడా నిన్నే సాయంత్రానికే పోలింగ్ కేంద్రాలు కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ఉదయం 8 గంటలు ఎగ్జాక్ట్ గా ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ అయితే కొనసాగుతుంది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా 144 సెక్షన్ అయితే ప్రస్తుతం అమల్లో ఉంది. సాయంత్రం 4లోగా కేంద్రంలోకి వచ్చినటువంటి ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేలాగా చూడాలని రిటర్నింగ్ అధికారి ప్రస్తుతం కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అయితే కూడా చెప్పడం జరిగింది. ప్రతి కేంద్రంలో కూడా పూర్తిగా కూడా వెబ్ కాస్టింగ్ అన్నది ప్రస్తుతం కొనసాగుతోంది. పోలింగ్ అనంతరం కూడా ప్రత్యేకమైన భద్రత నడుమ వాహనాల్లో ఈ బ్యాలెట్ బాక్సులకు సంబంధించి అలాగే సామాగ్రిని కూడా కాకినాడ జేఎన్టీకి అయితే తరలిస్తారు. అక్కడ ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ కేంద్ర గ్రంథాలయంలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తారు. అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించినంత వరకు సామాగ్రిని కాకినాడ రావడానికి 4-5 గంటల సమయం పడుతుంది. అది రావడం కొద్దిగా లేట్ అవుతుంది. అంటే ఈ ప్రక్రియ అంతా రాత్రి 11 గంటల వరకు కూడా కొనసాగాల్సి పోయింది. అయితే 16,737 మంది ఉన్నటువంటి ఏదైతే ఓటర్లందరూ కూడా అభ్యర్థులు బరిలో 5 ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు 116 అయితే ప్రస్తుతం ఈ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు అయితే పెట్టడం జరిగింది. ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటలకి పూర్తిగా కూడా పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేటట్టుగా అయితే అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆ విధంగానే కొనసాగుతుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ వర్మ.